కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈ మధ్యలో బాగా సీరియస్ అవుతూ ఉన్నారు. నిన్న మొన్న కాంగ్రెస్ పార్టీలో ముసలం కూడా స్టార్ట్ అయింది. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత యుద్ధాలు మళ్ళీ మొదలైనాయి. ఈ మధ్యలో మాజీ మంత్రి షబ్బీర్ అలీ వర్సెస్ కాంగ్రెస్ అనుకుంటూ కొంత గొడవ జరుగుతూ ఉంది. అయితే మొన్నటిదాకా జీవన్ రెడ్డి విషయంలో కూడా ఇట్లనే వ్యవహరించారు. జీవన్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ నుంచి తీసేయడానికి ఇట్లనే కొన్ని ప్రయత్నాలు చేశారు. అతన్ని తీసుకెళ్లి ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యేటట్టు చేశారు. మళ్ళీ మాజీ మంత్రి షబ్బీర్ అలీని కూడా అదే విధంగా చేసేటట్టు ఇక్కడ కొంత కనబడతా ఉంది. అందులోనూ ఆయన ఈ ప్రభుత్వం పైన ఘాటు వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. ఏమనంటే మీరే వినండి ఒకసారి. తలా తోక లేనుడు కూడా రాజకీయాల్లోకి వస్తూ ఉన్నాడు. ఆకాశం మీద చూసి ఉమ్మేస్తే మన మీదే పడుతుంది. నేను 45 ఏళ్ళు స్టిల్ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నా. నిన్నగాక మొన్న వలస కిరాయిలోకి ఇచ్చిన బచ్చాగాడివి నువ్వు. ఈరోజు నా మీదనే కాంగ్రెస్ కార్యకర్తలతో నా మీదనే దుష్ప్రచారాలు చేపించే కార్యక్రమాలు చేస్తావా? వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో తిరిగినా, ఎన్టీ రామారావు గారితో తిరిగినా, ఎందరో మంది సీనియర్ నాయకులతో తిరిగినా, నాకన్నా మినిమం సీనియారిటీ ఉంది. పార్టీ కోసం అనుక్షణం పనిచేసే తత్వం ఉన్నోడిని. అట్లాంటిది నన్ను ఈరోజు సీనియర్ కాంగ్రెస్ కార్యకర్తలతోటి, జూనియర్ కాంగ్రెస్ కార్యకర్తలతోటి నన్ను తిట్టించే కార్యక్రమాలు చేస్తావా అని చెప్పేసి ఇండైరెక్ట్గా రేవంత్ రెడ్డికి ఇచ్చి పడేస్తా ఉన్నాడు. అంటే రేవంత్ రెడ్డి పనితీరు ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో సీనియర్గా వ్యవహరిస్తున్న వాళ్ళకి భవిష్యత్తు లేదంటాడు. ఒకటే మాటలు అంటాడు, భవిష్యత్తు లేదు మీకు, మీరు కాంగ్రెస్ పార్టీలో ఉండడానికి మీరెవరు అని చెప్పేసి వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసే మాటలు రేవంత్ రెడ్డి. మొన్నటిదాకా జీవన్ రెడ్డి వ్యవహారం ఇట్లనే జరిగింది. జీవన్ రెడ్డి పైన కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు సడన్గా ఒకటేసారి సర్ప్రైజ్ ఇవ్వడం, ఆయనను పార్టీలో లేకుండా ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు, రకరకాలుగా అతని పార్టీ నుంచి తీసేయాలి, పార్టీలో ఉంచకూడదు అని చెప్పేసి ఎన్నో ప్రయత్నాలు వాళ్ళు చేసిర్రు. అయినా జీవన్ రెడ్డి ఇవన్నీ గమనించి ఆ పార్టీకి రాజీనామా చేసేసి బీఆర్ఎస్ పార్టీలో సగర్వంగా మంచిగా పార్టీలో వెళ్ళి లక్షల మంది సమక్షంలో ఆయన పార్టీలో చేరడం జరిగింది. దానిపైన కేసీఆర్ గారు కూడా అక్కడ సభ పెట్టడం కూడా జరిగింది. ఈ తీరుగా జరిగిన వ్యవహారాన్ని మనం చూసాం. ఇప్పుడు మాజీ మంత్రి అయిన షబ్బీర్ అలీని కూడా అదే విధంగా చేసేటట్టుగా మనకు కనబడతా ఉంది. ఎందుకు ఈ తిరుగుబాటు? దేనికోసం తిరుగుబాటు? రేవంత్ రెడ్డి అసలు ప్లాన్ ఏంది అంటే, రేవంత్ రెడ్డికి సంబంధించిన వేరే క్యాండిడేట్స్ కావచ్చు, ఇంకా వేరే క్యాండిడేట్స్ కావచ్చు, వాళ్ళందరినీ రాజకీయాలు తీసుకురావాలంటే సీనియర్ నాయకులు అనేటోళ్ళు ఉండకూడదు అనేదే రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రధాన టార్గెట్, ప్రధాన దిశానిర్దేశం. అన్నీ రేవంత్ రెడ్డి ప్లాన్ వేసుకున్నాడు. ఈ తిరుగునే సాగుతూ ఉంది వ్యవహారం.